ఇది ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు జరిగిన విషయం. ఇప్పుడు తిరుమల ఆలయం ఉన్న ప్రదేశంలో ఎన్నో చెట్ల మధ్య ఒక చింత చెట్టు ఉండేది. ఈ చింత చెట్టునే తింత్రిణి వృక్షం అనేవారు. దాని ప్రక్కనే చంపక వృక్షం అంటే సంపంగ చెట్టు ఉండేది. దానికి ఉత్తరాన పుష్కరిణి ఉండేది. రంగదాసు అనే అతడికి చింత చెట్టు క్రింద పుట్టలో శ్రీనివాసుడు విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అతను వెళ్ళి గోపీనాథుడు అనే బ్రాహ్మణితో ఈ విషయం చెప్పి తీసుకొస్తాడు. ఇద్దరు పుష్కరంలో స్నానం చేసి చెట్టు క్రింద శ్రీవారిని చూస్తారు. చింత చెట్టు ఆదిశేషుని వలె పడగ విప్పి ఉండి, సంపంగి చెట్టు లక్ష్మీదేవుల స్వామి సన్నిధిలో ఉంటాయి. రంగదాసుకి కలలో స్వామి కనిపించి ఈ రెండు చెట్లు మాత్రం వదిలి మిగిలిన వృక్షాలను తొలగించి మందిరం నిర్మించమని ఆజ్ఞాపిస్తారు. అలా మందిరం నిర్మిస్తాడు రంగదాసు. తరువాత ఆ మందిరం కొద్ది సంవత్సరాలకి కనుమరుగవుతుంది. అలా స్వామి ఎన్నో కోట్ల సంవత్సరాల ముందే ఈ భూమిపైకి వచ్చారు. కలియుగ ప్రారంభంలో ఆయన పద్మావతీదేవిని వివాహమాడి కొండపై స్థిరపడ్డాడు. ఎన్నో జన్మలుగా సేవిస్తున్న రంగదాసే తొండమానుడిగా జన్మ తీసుకుని స్వామికి ఆనంద నిలయాన్ని నిర్మిస్తాడు.